మళ్ళీ షరామామూలే. నామినేషన్స్లో సేవింగ్ పవర్ నిఖిల్కి క్లాన్ చీఫ్ కింద ఇచ్చారు. చాలా సేఫ్ గేమ్ ఆడుతూ కేవలం మళ్ళీ సోనియాని రెడ్ ఎక్కిచ్చినప్పుడు ఎలా అటాక్ చేశారో వీకెండ్ అలా అవుతుందేమో అన్న భయంతో మనసులో ఉన్న సోనియాని సేవ్ చేయకుండా సింపుల్గా నైనికా మీద వేసిన నామినేషన్ బేస్లెస్. ఆ అమ్మాయి అంటే వెంటనే ప్రేరణ చెప్పింది, లేదు అమ్మాయి చాలా వీక్గా ఉంది, ఆటలేదు, ఏం ఎక్స్పోజర్ లేదు అంటే, లేదు ఆ రీజన్ బాగాలేదు అందుకని సేవ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ప్యూర్ గ్రూప్ గేమ్. అమ్మాయిలందరూ మంచి చేసుకుంటున్నాడు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బలి పశువు బలి బక్రా అవుతుంది పృథ్వీ. సోనియాని ఎవరు అటాక్ చేసినా సేవ్ చేస్తున్నాడు, నామినేషన్లో సేవ్ చేస్తాడు, రెడ్ ఎగ్ ఇస్తాడు. కానీ పృథ్వీని ఒక వెపన్ కింద వాడుకుంటున్నారు సోనియా అండ్ నిఖిల్. కానీ పాపం బలి బక్రాకి తెలియటం లేదు ఏంటంటే తన్ని ఎవరు సేవ్ చేయటం లేదు. ఓకే, నెక్స్ట్. ఓకే, వెల్కమ్ టు అన్స్టాపబుల్ రివ్యూస్. నమస్తే. రంగా రంగా రంగస్థలాన అన్న సాంగ్తోని మార్నింగ్ స్టార్ట్ అయింది. 1:15 PM మధ్యాహ్నం నబీల్ మాట్లాడుకుంటున్నారు. నబీల్, ఆదిత్య, ఓమ్ అండ్ మణికంఠ మాట్లాడుకుంటున్నారు నామినేషన్స్ గురించి. ఎస్, వీళ్ళందరూ నామినేషన్స్లో మెయిన్ అటాక్ నువ్వు అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడు ఎవరిని పొడిచేస్తావో, ఎప్పుడు మంచిగా మాట్లాడతావో, అన్నీ సెల్ఫిష్ మోటివ్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటావు. నువ్వు మెంటల్లీ వీకు, ఫిజికలీ వీకు అని మెయిన్ అటాకు మణికంఠ మీద. అది 100% మెంటల్లీ వీక్ అన్నది కరెక్టు, అన్ప్రెడిక్టబుల్ అన్నది కరెక్టు. కానీ ఫిజికల్లీ సన్నగా ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా గివప్ చేయలే. చెయ్యిలు ఇరిచేస్తున్నారు, తోసేస్తున్నారు, ఇసురు కొడుతున్నారు, ఇంజురీ అయింది ఒకసారి, అయినా డోంట్ గివ్ అప్. అలాగే చక్కగా దూరిపోయి తీసుకొని నాకు ఒక అటాకర్ కావాలి అని ఆర్డర్ చేస్తుంటాడు. బట్ గుడ్ స్పిరిట్. ఆడడం అయితే ఆడతాడు. చిన్న మూడ్ స్వింగ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ ఇదేంటంటే ఫ్లాష్ బ్యాక్లో కొంచెం మెంటల్లీ బాగా దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి కొంచెం మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అలాగా ఆ మాటకు వస్తే అసలు నైనికా, విష్ణు అండ్ గర్ల్ పవర్ లాగా ముగ్గురు కలిపి ఆడేస్తున్నారు. విష్ణు, నైనిక అండ్ సీత ఫుల్ మూడ్ స్వింగ్స్. అందుకే వాళ్ళకి సేఫ్గా ఒక ఇది గీసుకొని ముగ్గురు అలా ట్రావెల్ చేస్తున్నారు. కానీ ఇది ఎప్పటికైనా డేంజరే, ఎందుకంటే ఆ చైన్ బ్రేక్ అవుతే ఆ విషయంలో మెంటల్లీ ఫిజికలీ వెరీ స్ట్రాంగ్ ఇంట్లోని యష్మి. ఏ పాయింట్ అయినా టు ది పాయింట్ అలా చెప్తుంది. గ్రూప్గా ఆడదు, ఎవరెవరిని ఎలా మంచి చేసుకోవాలో మంచి చేసుకుంటుంది, పాయింట్ ఎక్కడ అడగాలో అడిగేస్తుంటుంది. మై పర్సనల్ ఫేవరెట్ యష్మి. మీకు అరిచినట్టు ఉన్నా మగవాళ్ళతో ఈక్వల్గా ఎక్కడ కూడా కంప్లైంట్ చేయకుండా ఆడుతుంది తనే. అమ్మాయిలందరూ బాగా ఆడారంటే నైనిక చాలా సేఫ్ గేమ్ ఆడింది. ఇద్దరు అటు పృథ్వీని ఇటు నిఖిల్ని ధైర్యం చూసుకొని ఆడింది తప్ప పర్సనల్గా అయితే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఆడలేదు. అక్కడ మెంటల్లీ కమాన్ ఇలాంటి ఎత్తుకుపోయి ఎత్తేసింది, సేఫ్ గేమ్ ఆడింది, లేకపోతే స్మార్ట్ ప్లే చేసింది అనేది ఎక్కడా లేదు. నైనిక అయితే ఫిట్ టు గో అవుట్ ఆఫ్ ద హౌస్. నిఖిల్ ఫర్ హిజ్ ఓన్ రీజన్స్ సేవ్ చేశాడు నామినేషన్స్ నుంచి, విచ్ ఈజ్ ఎ వెరీ రాంగ్ చాయిస్. తనకి కేవలం ఒక సపోర్ట్ కావాలి అని ఒక్కొక్కరిని ఎలా మంచి చేసుకోవాలో చేసుకుంటున్నాడు. సో సీత బాగా ఆడింది అని వీకెండ్లో చేసి ఆ అమ్మాయిని మంచి చేసుకున్నాడు. సో విష్ణు పెద్ద లెక్కలోకి రాదు నిఖిల్కి, ఎందుకంటే ఆ అబ్బాయి స్ట్రాటజీస్ వేరు. సో వీళ్ళు ఒక గ్రూప్ గేమే ఆడుతున్నారు. ఫర్ సపోజ్ ఈ వీక్లో టప్మని గ్రూపును మార్చేసి బిగ్ బాస్ కానీ ఆడిస్తే నిజంగా అప్పుడు మజా వస్తుంది గేమ్లో. ఈ గ్రూపుని చైన్ని బ్రేక్ చేయాలి. బిగ్ బాస్ నిజంగా సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఆ పని చేయాలి. ఓకే, గోయింగ్ ఇన్ టు ది నామినేషన్స్. ఇక్కడ నబీల్ చెప్తున్నాడు, నేను చాలా మంచి సంచాలకుగా చేశాను, నా మీద ఏమైనా వస్తే సంచాలకుగా నేను అదే ఆన్సర్ చేసుకోవాలి. ఐఎమ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ సంచాలక్ అంటే ఇలా ఉండాలి అన్నట్టు నేను చేశాను అని చాలా హ్యాపీగా కంటెంట్గా చెప్తున్నాడు. అది నచ్చని మణికంఠ అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోయాడు.
ఆదిత్య అన్నాడు, వాడు రిజర్వేషన్స్లో వాడు ఉంటాడు, వాడికి ఏమి ఉండదు, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు ఎవరిని నామినేట్ చేయాలో, జస్ట్ లీవ్ ఇట్ అని చెప్పారు. సో ఆదిత్య గారు ఏంటంటే ప్రాపర్ ఏమంటారు, ఎంత ఆయనకి రెస్పెక్ట్ కావాలో రెస్పెక్ట్ పొందలేకపోతున్నారు అనిపించింది. ఎందుకంటే ఆయన నిజంగా వర్త్ తెలీదు. మంచిగా ఫాదర్ ఫిగర్లా సలహా ఇవ్వడంతో వీళ్ళకి అందరికీ లోకువైపోయి అక్కడికి ఏదో ఆయన ఒక 70 ఏళ్ళ ముసలోడు, ఈవిడేదో 16 ఏళ్ళ బాలాకుమారి లాగా ప్రతిసారి సోనియా మీరు ఏజ్కి రెస్పెక్ట్ అని నువ్వు అని మాట్లాడుతుంటుంది, అన్ఫిట్ అంటుంటుంది. ఈ అమ్మాయి ఇటు పృథ్వీని వీడు ఇద్దరు గోండాలని పక్కన పెట్టుకుని నిఖిల్ని ఆట ఆడడం కాదు, ఆయన సొంతగా వచ్చాడు అమ్మాయిల్ని అటాక్ చేస్తున్నారు అన్న దీంతో ప్లీజ్ అన్నాడే తప్ప చేతకాకేం కాదు. ముందుకి బ్రెయిన్ గేమ్లు ఉంటాయి, స్కిల్ గేమ్స్ ఉంటాయి. అందులో ఆదిత్య గారు ఆయన ఎక్స్పర్టీజ్ వాడి అతను కొంచెం ఫైట్ బ్యాక్ చేసి ప్రూవ్ చేసుకోవాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అప్పుడు వీళ్ళందరూ నోరులు కడతాయి. సో నామినేషన్ స్టార్ట్ అయింది. ఆ వైట్ ఫోమ్ ఉంటుంది, దాన్ని స్ప్రే చేయాలి. కళ్ళకేవో ఇవి పెట్టుకున్నారు. డిఫెన్స్ కూడా వాళ్ళు ఎందుకు నామినేట్ చేస్తున్నారు, అన్ఫిట్ టు బీ ఇన్ ద హౌస్ అన్నదాన్ని ఇద్దరిని నామినేట్ చేయాలి. ఆదిత్య ఓం గారితో స్టార్ట్ అయింది. ఫస్ట్ పృథ్వీ చాలా ఇతను కర్ర వేరకూడదు పాము చావకూడదు అన్నట్టు మంచిగా చాలా స్వీట్ కోటెడ్ పిల్స్లో చెప్తాడు ఆయన. పృథ్వీ ఫస్ట్ నామినేషన్, ఇన్సల్ట్ ఎక్కువ చేస్తావు, ఇన్సల్ట్ ఎంత ఉంటే దానికన్నా పెద్దగా ఉండాలి సారీ అన్నట్టు చెప్తావు, అది నువ్వు చేయలేదు, చాలా గట్టి ఇన్సల్ట్ చేస్తున్నావు. కానీ అదే వర్డ్స్ యూజ్ చేయడం, F1 వర్డ్స్ యూజ్ చేయడం, వాటన్నిటికీ ఏంటంటే ఓకే నేను రాంగ్ వర్డ్ చూశాను అని దాన్ని ఏం డిఫెండ్ చేసుకోలేదు. కానీ ఓకే మిమ్మల్ని అయితే నేను ఇన్సల్ట్ చేయలేదు, గేమ్లో 2-3 సార్లు తోసాను, తోసేయడం ఏంటి చోప్ చేస్తాడు, పేక పట్టుకొని తిప్పేశాడు, అవన్నీ అంటే నువ్వు చాలా అగ్రెసివ్ అంటే నా అగ్రెసివ్నెస్ మీరు ఏం చూశారు, ఇంకా మ్యాడ్నెస్ ఇంకా బోల్డ్ ఉంది అని చెప్తున్నాడు. బాబు ఈ మ్యాడ్నెస్ అగ్రెసివ్నెస్ ఎక్కువ అవుతే అర్ధరాత్రి వరకు కూడా ఆగరు. నువ్వు అగ్రెసివ్నెస్ చూపించే వెంటనే గేడి తీసి ఈసారి పంపించడం, అలాగే ఎపిసోడ్లో క్యారెక్టర్లెస్ అన్నది నిన్ను చంప పగలు కొట్టాల్సింది అని నైనిక విష్ణువుతో ప్రేరణ గురించి అన్నదట. ఇప్పుడు నువ్వు అలాగ చంప పగలు కొడతావు ఇదంట, నేను చంప పగలు కొడతాను అని ఓపెన్గా డిక్లేర్ చేస్తుంది. బిగ్ బాస్ వింటూ ఊరుకుంటున్నారు. నిజంగా అలా కొడితే ఇమీడియట్గా దే విల్ బి పుల్డ్ అవుట్ ఆఫ్ ది హౌస్, ఫిజికల్ వైలెన్స్ ఏమి ఉండకూడదు అని క్లియర్గా చెప్పిన ఆ అమ్మాయి అంత ఓపెన్గా మాట్లాడుతుందంటే వీళ్ళెవరు సీజన్స్ సమంగా చూడకుండా స్టడీ చేయకుండా వచ్చారు అనిపిస్తుంది. ఆ తీరు తెన్ను లేదు. ఒక ఎన్నిసార్లు F1 వాడద్దన్న అబ్బాయి వాడుతున్నాడు, వైలెంట్గా అవుతున్నాడు, ఆ పేక మీద చెయ్యేసి గుండె మీద చెయ్యేసి చోక్ అయిపోయేవారు. నీకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని మాకు తెలీదు అని సోనియా అంటుంది. అది ఎంతవరకు కరెక్టు? పేక మీద గుండె మీద చెయ్యేసి నొక్కేస్తే అది బ్రీతింగ్ ప్రాబ్లం అనరు. అది చోక్ అయిపోతే ఏమవుతుంది, నెక్స్ట్ మినిట్ ప్రాణం పోతే హీ ఆర్ షీ విల్ బి బిహైండ్ ది బార్స్, జైల్లో ఉండాల్సిందే, చెప్పకూడదు తినాల్సిందే. ఏమనుకుంటున్నారు? ఎంత ప్రాబ్లం అవుతుందా వాళ్ళకి తెలియటలే. నెక్స్ట్ ఆదిత్య కి డైరెక్ట్గా చెప్తున్నాడు, నా అగ్రెసివ్నెస్ మ్యాడ్నెస్ ఇంకా బోల్డ్ ఉంది బాబు, చూడాల్సింది, ఆగే దేకో హోతా హై క్యా అన్నట్టు చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు. కానీ ఇక్కడ పృథ్వీ గురించి ఒక విషయం చెప్పాలి. గేమ్లో ఎంత అటాకింగ్ మోడ్లో ఉండి మ్యాడ్గా బిహేవ్ చేస్తాడో ఆఫ్టర్ ది గేమ్ అస్సలు ఈ అబ్బాయినా అలా బిహేవ్ చేసే పృథ్వీయా అని అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే చాలా నార్మల్గా ఉంటాడు, నవ్వుతూ ఎప్పుడు ఫేస్ మీద నవ్వు ఉంటుంది, తనకి చేతనైన పని చేసుకుంటుంటాడు. ఒకటి మైనస్ ఏంటంటే వాడి ప్రకారం అది స్ట్రెంగ్త్ అనుకుంటున్నాడు. కానీ మైనస్ ఏంటంటే నిఖిల్ అండ్ సోనియా డిఫరెంట్ స్టాండ్ నిలబడడం, వాళ్ళేదో అంటుంటే ఆవేశపడిపోవడం తప్ప ఇండివిజువల్గా ఒక బాండింగ్ లేదు తక్మా హౌస్మేట్స్తో. అలాగే ఎక్కడ స్టాండ్ తీసుకొని వాయిస్ రేజ్ చేయడం, డిస్కషన్స్లోని ఇదిలాగా అదిలాగా అనడం చేయడు. ఎందుకంటే ఆ అబ్బాయి బై నేచర్ అంతా ఓకే, అది ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు అని.
సో ఇప్పుడు అసలైన హీరోయిన్ అని అనుభూతి కాదు, ఒక నెగిటివ్ క్యారెక్టర్ హౌస్లోని ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చెప్పాలి. ఎంతసేపు తన నేను ఆడపుల్ని చాలా బలవంది. నేను ఇవాళ ఎపిసోడ్లో హైలైట్ ఏంటంటే నాకైతే నవ్వాగలేదు, ఇంకా నవ్వుతూనే ఉన్నాను. పృథ్వీ చాలా స్ట్రాంగ్, వెపన్ కింద వాడుకుంటున్నారు. నిఖిల్ స్ట్రాంగ్, వాళ్ళిద్దరిని పక్కన పెట్టుకుని ఆడుతున్నావు. నీ గేమ్ నేను చూడలేదు, ఇండివిజువల్గా ఆడు, చూడాలని ఉందని యష్మి అన్నప్పుడు, నేను ఇక్కడ ఉన్న మగవాళ్ళందరికన్నా వైల్డ్, చాలా అగ్రెసివ్. నా అగ్రెసివ్నెస్కి నేను ఎవరిని ఏం కొట్టేస్తానో నాకే తెలీదు, నా కంట్రోల్లో నేను ఉంచుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను అని నబీల్లాగా అనాలనిపించింది. తను చాలా అగ్రెసివ్ అట, తను ఎవరిని కొట్టేస్తుందో తెలియదట. కొట్టేస్తే మరి గాజులు వేసుకున్నావా అని అనొచ్చు మగవాళ్ళు, కానీ గాజులు కాదు, గాజులు వేసుకున్న అమ్మాయిలే తిరిగి శుభ్రంగా చితగొట్టి స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు. ఏదో కొట్టేస్తుందట, వైలెంట్ అట, నైనికేంచి చంపపాగలు కొట్టేస్తుందట. ఎక్కడ ఉన్నారమ్మా? ఏదో ఆది మానవులు జమానాలో ఉన్నట్టు ఉంటున్నారు. బోల్డ్ రూల్స్ ఉన్నాయి ఇక్కడ, మీ కంట్రోల్లో మీరు ఉంటే మంచిది. సోనియా తను ఆడపుల్లి అనుకోవడం, వీళ్ళందరూ ఎత్తిపెట్టడం అంత సీన్ లేదు అక్కడ. గట్టిగా పరిగెడితే దుబుక్కుమని పడిపోయింది. అదేదో వెనక బ్యాలెన్స్ చేసి 2 బాల్స్ ప్లేట్లో బ్యాలెన్స్ చేయలేకపోయింది ఆడపిల్ల ఏంటి. ఇంకా ఎప్పుడు మాట్లాడన్నా పక్క నీళ్ళని పెట్టుకొని అరవడం తప్ప నిఖిల్ని పృథ్వీని. ఎంత నెగిటివ్ అయిపోయి ఉందంటే హౌస్లో, బయట కూడా అదే నెగిటివ్ టాక్ ఉంది అమ్మాయి మీద. కుసకుసలు ఆడుకోవడం, ఇంకొంత బాండింగ్ లేదు, ఆడపిల్లతో పడదు, మగపిల్లల్ని వేసుకొని కూర్చుంటుంది. ఏదైనా ఎవరైనా సలహా ఇస్తే వాళ్ళని రెచ్చగొట్టడం, వెనక నుండి ఏదో మాట్లాడడం తప్ప యూస్ఫుల్ టాక్, ఒక కరెక్ట్ ఎమోషన్ ఎప్పుడు ఉండదు. అందరికీ ఫుడ్ ఉండాలన్నదే నా తాపత్రయం ఉంటుంది, కానీ ఎవరైనా ఎక్కువ టైం తీసుకొని వండుకుంటున్నారన్నా మనం ముందు వండించుకుందాము అలాంటి సెల్ఫిష్ సలహాలే తప్ప ఎక్కడ కూడా అందరం ఒకలాగా ఉండాలి. ఎప్పుడు ఎవరో ఒకరు అంటే ఇమోషనల్ కోఎఫిషియంట్ అని ఆదిత్య ఓంగోర్ గురించి మాట్లాడుతుంది. మీరు ఇంటికి పనికిరారు, అసలు దేనికి స్ట్రాంగ్ ఉండరు, విన్నింగ్ యాటిట్యూడ్ లేదు అని. నువ్వు ఉంది కదమ్మా, నువ్వు గెలువమ్మా, నువ్వు పక్కన వాళ్ళిద్దరిని గోండాలు పెట్టుకుని నువ్వు గెలువు, జనాలు చూస్తున్నారు కదా, ఓట్లు వేస్తారు, చూద్దాం. ఇమోషనల్ కోఎఫిషియంట్ అని చాలా పెద్ద వర్డే వాడింది. నిజంగా ఇమోషనల్ లేదు, ఇమోషనల్ కోఎఫిషియంట్ లేనిది సోనియా. ఎందుకంటే అమ్మాయి సెల్ఫిష్గా తను నిలబడడం కోసం, తనకు సపోర్ట్ కోసం నిఖిల్ని పృథ్వీని చాలా బాగా వాడుకుంటుంది. వాళ్ళే ఇరకాటంలో పడుతుంది ప్రతిసారిని. సో చూడాలి, ఎక్కడైనా మంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు తగిలితే తప్ప వీళ్ళకి తలకున్న పొగర్లు తగ్గవు. వీళ్ళు నిజంగా గేమర్సే అనుకుంటే చాలా బాగుండేది. గేమ్ తక్కువ, ఆవేశాలు ఎక్కువ, ఫీలింగ్ ఒకళ్ళకొకళ్ళు ఆడపుల్లని వాడేదో సింహం అని ఫీల్ అయిపోతున్నారు. మియాం పిల్లి మిల్క్ బాయ్తో పెళ్ళి టైప్లోనే ఉన్నారు. ఇంకని అసలు సత్తా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే వీళ్ళు పొగర్లు కాస్త తెలుస్తాయి. ఉత్తి పొగర్లే, నిజంగా గట్టిగా ఆటలాడిన వాళ్ళు ఎవరు లేరు. నబీల్ అన్నట్టు ఫోటో ఫ్రేమ్ గురించి కానీ, గుడ్ల టాస్క్లో కానీ చాలా స్ట్రాంగ్ అని ఒకరికొకరు మాట్లాడుకొని నబీల్ అనుకుంటే నబీల్ని తీసేశారు. అనుకోకుండా సంచాలక్ చేశారు బిగ్ బాస్. అక్కడికి ఏదో సంచాలక్ పదవి వీళ్ళే ఇచ్చినట్టు. నువ్వు వీక్ కాబట్టి లాస్ట్ సీజన్లోని ఎవరు స్ట్రాంగ్ అయితే వాళ్ళని పక్కన తీసి ఆట ఆడుకోవాలంటే ప్రియాంక, శోభా శెట్టి చక్కగా ఎవరిని పక్క తీసి నువ్వు వీకు అంటున్నారు. స్ట్రాంగ్ కాబట్టి కంటెస్ట్ చేయలేరు కాబట్టి వాడిని పక్కన పెట్టి ఆడుకున్నారు. దాని గురించి ఎన్నో వీక్స్ నామినేషన్లు పడ్డాయి. అలాగే ఇప్పుడు నబీల్ వీక్ అని బయాస్డ్ అని చెప్పి ఎన్నోసార్లు అంటున్నారు. ఇది సీజన్ అయ్యే వరకు ఈ టాపిక్ అలా వెళ్తూనే ఉంటుంది. ఎందుకంటే బయాస్డ్ అని చేసి ఉంటుంటే 263 గుడ్లు వాళ్ళ టీం, శక్తి టీం తీసుండేవారు కాదు. ఇన్ని రూల్స్ చెప్పి చాలా అన్బయాస్డ్గా చేశాడు కాబట్టి వీళ్ళు ఇంకా 25 గుడ్లే చేసుకున్నారు. కాబట్టి అక్కడ ఎక్కడ బయాస్డ్గా చేశాడు, ఎవరికి హెల్ప్ చేశాడు బయాస్డ్గా ఉండి, ఎక్కడ సంచాలకుగా ఫెయిల్ అయ్యాడో
క్లారిటీ లేదు, గుడ్డిగా బయాస్డ్ అంటున్నారు తప్ప ఇందులో బయాస్డ్ తన నిజంగా అలా బయాస్డ్ అయితే 263 గుడ్లు కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఎలా సక్సెస్ఫుల్ అవుతారు. నలుగురిని అలౌ చేసేసాడు అక్కడ, ఒకే టీంని నలుగురిని అలౌ చేశాడు గుడ్లు కలెక్ట్ చేసుకోవడానికి. ఆ విధంగా నేను చెప్తా అంటే ఫెయిలే సంచాలకుగా. ఎందుకంటే ఒక టీం నుంచి ఇద్దరిని ఇచ్చేసి వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చి కొట్టుకుంటారా అన్నట్టు అడగాలి, కాకుండా నలుగురిని వదిలేడంటే నేను ఇంకా వాళ్ళకే బయాస్ చూపించాడు, వీళ్ళ టీం వాళ్ళకి ఏమీ ఈ గైడెన్స్ ఇవ్వలేదని అనిపించింది నాకు సంచాలకుగా. సో ఇద్దరిద్దరినే పెట్టాల్సిన టీంలో ఒకళ్ళు కలెక్ట్ చేయాలి, ఒకళ్ళు పెట్టుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టు అందరూ ఇలాగా కన్ఫ్యూజ్ చేయకండి. నేను సంచాలకుగా ఎంతమంది మీద కన్ను పెట్టలేను. ఇద్దరు తీసుకెళ్ళండి, ఇద్దరు కలెక్ట్ చేయండి, ఇద్దరు తీసుకెళ్ళండి, ఇద్దరు అక్కడ కాపాడుకోండి అని చెప్పి చేసుంటే బ్రహ్మాండంగా ఉండేది గేము. సంచాలకుగా అక్కడ కొంచెం ఫెయిల్ అయ్యాడు. నలుగురికి అక్కడ అంత డామినేషన్ ఇచ్చేయడంతో వాళ్ళందరినీ తోసేసి వీళ్ళ మీద ఫిజికల్ అటాక్లు చేయడం, ప్రేరణ మీద ఫుల్ ఫిజికల్ అటాక్ చేస్తే చోక్ అయ్యే వరకు చూస్తున్నాడు. ఇవన్నీ కొంచెం చిన్న చిన్న ఫ్లాస్తో ఆర్గనైజ్ చేసుకొని చేసుకోవాల్సింది. బయాస్డ్ అనేది కేవలం ఒక డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళారు తప్ప అయ్యో మేము గెలిచాం, మేము ఆడుకున్నాం, మేము సక్సెస్ఫుల్ అయ్యామని అనలేకపోతున్నారు. సంచాలక్ అంతరోలే ఉండుంటే వీళ్ళు అన్ని గుడ్లు కలెక్ట్ చేసి ఉండేవారు కాదు కదా అని చెప్పాడు. అందుకే నబీల్ కాలుతో తన్నేరు, బొట్ట ఇచ్చేశారు, రూల్స్ అన్నీ బ్రేక్ చేశారు అని. ఆ రూల్స్ బ్రేక్ చేసినప్పుడు తప్పని బయటికి లాగేయాలి అలాంటి వాళ్ళని అందరినీ. నా రూల్ ఇది, బిగ్ బాస్ నాకు ఫుల్ స్వేచ్ఛ ఇచ్చారు, ఓవర్గా ఫిజికల్ అటాక్ చేస్తే నేను డిస్క్వాలిఫై చేసి బయటికి లాగిస్తాను అని అలా పెట్టి ఉంటుండే మాత్రం చెద్దకొట్టిద్దరు, చాలా బాగుండేది సంచాలకుగా. ఓకే, పృథ్వీ ఇన్సల్ట్ ఎక్కువ చేసావు, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసావు అని చెప్పారు. తర్వాత సోనియాని స్టార్టింగ్ సెకండ్ నామినేషన్ ఆఫ్ ఆదిత్య గారు స్టార్టింగ్ కనిపించావమ్మా మై డియర్ బడ్డీ, సొంత స్టోరీ చెప్తున్నాడు అబ్బాయి అందుకని చెప్పి పక్కకు తీసానంటే సొంత స్టోరీ చెప్తే మీ ఇంటి స్టోరీలు అవి. బిగ్ బాస్ ఇన్ని కెమెరాలు ఎందుకు పెట్టారు, ఇంత ఫోన్స్ మైక్రోఫోన్స్ ఎందుకు ఇచ్చారు, కొసలే ఎప్పుడు ఆడతారమ్మా, మీకు ఏం ఆడడం నేను ఎక్కడా చూడలేదు అంటే 10 సార్లు ఈ అమ్మాయి ఏదో 16 ఏళ్ళ పాడొచ్చులాగా, ఆయన ఏదో 70 ఏళ్ళ మీ ఏజ్ మొన్న వరకుని శేఖర్ భాష అంది. వాళ్ళు ఎంత చిన్నగా ఉంటారు, ఈవిడ కన్నా ఇంకా యంగ్గా ఉంటున్నారు వాళ్ళు. ఆదిత్య గారు మీ ఏజ్ మీకు సమంగా వినిపించటం లేదు, సారీ టు సే మీ ఏజ్ ప్రాబ్లం కదా మీకు వినిపించటం లేదు, చాలా సర్కాస్టిక్గా మాట్లాడుతుంది. అసలు బయటకు వస్తే ఎలా నిలబడుతుంది ఈ అమ్మాయి అనిపిస్తుంది. ఇలా అయితే ఆడియన్స్ మాత్రం డెఫినెట్లీ హర్షించరు, అక్కడ వరకే చూసుకుంటుంది. ఎప్పుడు కూడా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఏం మాట్లాడితే ఇచ్చేస్తారు, అప్రిషియేట్ చేస్తారు, ఎలా ఆడితే అప్రిషియేట్ చేస్తారు జనాలు అనేది తెలియకుండా గుడ్డొచ్చి చీరలో పోయినట్టు ఇటు పృథ్వీని అటు నిఖిల్ని పెట్టుకొని ఆట ఆడడం తప్ప, నోరు పారేసుకోవడం తప్ప. ఈవిడ ఎవరైనా ఏమైనా అంటే మీద పడిపోతారు వాళ్ళు. అంటే నబీల్ లాంటి మగపిల్లడినే ఇద్దరు మీదకి వెళ్ళి పడిపోయి అని అరుస్తుంటే అలా బతికేస్తుంది తప్ప తనకంటూ తను ఒక ఇండివిజువల్ క్యాలిబరు అవి లేవు. పుట్టిన నోట్లోని బూర్లు మాటలతో బూర్లు ఉంటేస్తుంది అనిపిస్తుంది. సో అది ఎన్నాళ్ళు నిలబడదు. ఏజు అని చెప్తూ అమర్యాద చేస్తూ చాలా ఇన్సల్ట్ చేస్తుంది ఆదిత్య గారిని. అమ్మాయిలకి బాడీ షేమింగ్ ఎలాగో 10 సార్లు మీ ఏజు మీకు వినపెట్టలేదు, ఏజ్ ప్రాబ్లము అనడం కూడా అంత తప్పు. వాళ్ళ పృథ్వీ వాళ్ళ అగ్రెషన్ మీ స్ట్రెంగ్త్ అంటున్నారు, అదే నేను చెప్తుంది. మీరు ఆ స్ట్రెంగ్త్ దాన్ని అలా వాడుకుంటున్నారు అంటే సారీ టూసే అంటే అక్కర్లేదు, మీ సారీ ఏం అక్కర్లేదు అంటుంది. ఆయన మర్యాద పందాలో సారీ టూసే అంటాడు, లవ్ యూ అంటాడు. వాటిని అంత వెటకారంగా తీసుకుంటూ ఆయన్ని చాలా గేలి చేయడం నాకు నచ్చలేదు. సోనియా మెంటాలిటీ ప్రతిసారి ఏజ్ ఫ్యాక్టరీలు తెస్తుంది అందరివి. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కూడా తీసి ఈ అమ్మాయి ఏజ్ ఎంతో చెప్తే బాగుంటుందేమో, అప్పుడు ఎంత పెద్దదో ఎంత చిన్నదో వీళ్ళందరితో తెలుస్తుంది. నెక్స్ట్ నైనిక వచ్చింది. నైనిక అయితే ఐ థింక్ షీ హ్యాస్ సమ్ ఈగో ఇష్యూస్.
ఎందుకంటే దానికి ఒక ప్రొటెక్టివ్ షీల్డ్లో ఉండిపోతుంది. కరెక్ట్గా యష్మి అన్నది షీల్డ్లో ఉండిపోతుంది తప్ప ఇండివిజువల్గా వాయిస్ ఓవర్ ఏమి చేయట్లేదు. నెంబర్ 1 మొన్న దోశ విషయంలో కూడా అయ్యో విష్ణు ఏడిచేస్తుంది అన్నది తప్ప ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటే నిజంగా అక్కడ ఏం జరిగింది అన్న కళ్ళు మూసుకుపోయి ఫ్రెండ్షిప్ ఆ పిల్ల అమ్మాయి తన ఫ్రెండు అని బయాస్డ్గా బిహేవ్ చేసింది తప్ప నిజం ఏంటి అనేది తెలుసుకోలేదు. మొన్నటి వీక్కి వస్తే దోశ విషయంలో ప్రేరణ అని విష్ణు దగ్గర చక్కగా ప్యాచప్ చేయొచ్చు, ఆడపిల్లలు మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకోవచ్చు. ఎంతసేపు విష్ణు ఏడ్చేస్తుంది అని టూ మచ్ ఆఫ్ సింపతి చూపించారు తప్ప విషయం ఏంటి, అవతల కూడా ఒక ఆడపిల్లే ప్రేరణ. ఆ అమ్మాయిని అలాగా డామినేట్ చేయడం, వాళ్ళ క్లాన్ వాడే ఆ మణికంఠ గాడు నువ్వు ఇలా నవ్వుతూ ఇవ్వాల్సింది. కడుపులో కాలిపోతుంది, గేమ్ ఓడిపోయారు, వాళ్ళు గెలిచి ఓ అని ఎంజాయ్ చేస్తున్నారు, అలాగ విషయంలోని నవ్వుతూ నువ్వు ఇవ్వాలి అని వీడెవడు, ఈ మణికంఠ ఎవడంటే అలా ఇన్సిస్ట్ చేయడానికి. తనకు సొంత క్లాన్ అమ్మాయిని సపోర్ట్ చేయకుండా వాళ్ళు ఆ అమ్మాయి ఏదో ఏడిచింది, ఇలా వేసింది, అట్టు ఇలా వేసింది, బయట పోయిందా పాలు పాలు నీళ్ళు సెపరేట్ అయిపోయా. జనాలు ప్రపంచం అంతా చూసింది ఆ వీడియోలు. ఆ అమ్మాయి ఎలా వేసింది అట్టు, ఈ అమ్మాయి ఎంత. నాకు అక్కడ విషయంలోని నాగార్జున గారు కూడా అసలు నచ్చలేదు. అసలు అక్కడ లేనిదే సృష్టించింది విష్ణు. టోటల్గా మణికంఠ మీదకి వెళ్ళిపోయింది టాపిక్. విష్ణు నువ్వేంటి అలా చెప్పావు, జైలు కూడేసినట్టు వేసిందండం, ఇలా వేసిందండం. నీ మనసులో ఏదో కోట్ ఉంది, నీ మనసులో ఏదో దుర్బుద్ధి ఉంది. ఆ 2 ఎగ్స్ తిన్నావు నన్నందుకు అందరి గురించి ఆలోచించి 5 ఎగ్స్ ఉంటే చక్కగా ఉడకబెట్టుకొని కూర చేసుకుని హాఫ్ చేసుకునే వాళ్ళం కదా అని మంచి ఉద్దేశంతో ప్రేరణ అన్నది. ఎంతసేపు నా ప్రోటీన్ నాకు కావాలి, నా మాయిశ్చర్ నాకు కావాలని మొహం క్రాసేసుకొని ఎప్పుడు ఒక పని చేయడం కనిపించదు. ఇలాంటి విష్ణువుని సపోర్ట్ చేసింది నైనిక. సో నైనికగా వాయిస్ చేయడం లేదు, చాలా పక్షపాతంగా వాళ్ళు ఫ్రెండ్స్ మాట్లాడేసుకోవడం. సోనియా నిన్ని పృథ్వీని నిఖిల్ని మంచి చేసుకొని బతికేస్తున్నారు. గట్టిగా గేమర్స్ కాదు వీళ్ళు. అలాగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఎన్నాళ్ళు అలా గడవదు. సో నైనిక నా ప్రకారం వెరీ 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 వీక్ కంటెస్టెంట్ ఇన్ ద హౌస్. ఓన్లీ సేఫ్ గేమ్, చక్కగా చుట్టూరు ఒక ప్రొటెక్షన్ వలయం వేసుకొని బతికేస్తుంది. మెయిన్ టార్గెట్ ఫస్ట్ చీఫ్గా ఉన్నప్పుడు ఏదో అమ్మాయి ఏదో పోటుగత్త అనుకున్నారు. నిలబడినప్పుడు కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళినప్పుడు అన్ని పనులు వీళ్ళ టీంకి పెట్టించినప్పుడు క్లాన్ చీఫ్గా ఒక్క పాయింట్ రైజ్ చేయలేదు. తర్వాత కూడా దాని గురించి మీడియేట్ చేసి నెగోషియేట్ చేసి ఇంకో మేము ఇవి చేస్తాం, తగ్మావి మేము వీక్లీ వన్సే చేస్తాం అని మాట్లాడకుండా ఫెయిల్ అయింది. ఓకే నేను మాట్లాడను, నేను ఇంతే, నేను అడగను, సో వాట్ అన్నట్టు మాట్లాడింది తప్ప అలాంటి చీఫ్స్ని టప్మని తీసేసే పవరు బిగ్ బాస్ మళ్ళీ ఓటింగ్తో చేసుకొని తీసేసేటట్టు పెట్టాలి. పెట్టకపోతే వీళ్ళు కొమ్ములు వచ్చేసి పని తక్కువ అని పొగరులు ఎక్కువ అయిపోయి చీఫ్లు గీఫ్లు అనేసరికి సో అక్కడ ఒకటి కరెక్ట్ చేసుకోవాలి బిగ్ బాస్ గారు. సో నైనిక వచ్చింది, తనే అసలు తనకు ఒక స్టాండ్ లేదు, తనకు ఒక వాయిస్ రేస్ చేయలేదు, ఈగో ఇష్యూస్, గ్రూప్ గేమ్ ఆడేస్తున్నారు. బట్ స్టిల్ మణికంఠని నామినేట్ చేసింది ఫస్ట్ నామినేషన్. నువ్వు డీమోటివేట్ చేస్తున్నావు, ఎందుకంటే నువ్వైనా నేనైనా వెళ్ళిపోతాం, లేకపోతే ఇద్దరం వెళ్ళిపోతాం డబుల్ నామినేషన్ ఉంటే అని చెప్పి, డబుల్ ఎలిమినేషన్ ఉంటే అని అన్నాడు అట ఎవరు మణికంఠ నైనికని. అని చాలా హర్ట్ అయింది పాపం. మాటికి నేను అంటావు, నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు కాకపోతే నేను వెళ్తాను, డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు అంటావు, చాలా డీమోటివేట్ చేస్తున్నావు. ఒకసారి నీకు కష్టం చెప్పుకోవడానికి షోల్డర్ కావాలేమో అన్నట్టు వస్తావు, చాలా సెల్ఫిష్గా ఉంటావు. అలాగే నేను సేవ్ అయ్యాక నువ్వు నన్ను సంతోషపడలేదు అని అంటుంది. ఓసి పిచ్చిదాన్న, నువ్వు సేవ్ అయ్యావంటే ఆ అబ్బాయి ఎలిమినేట్ అయిపోతాడని ఆ అబ్బాయి భయం కదా, నువ్వు కానీ నేను కానీ అవుతావు అని చెప్పాడు కదా, మరి ఎలాగా సంతోషపడి నేను ఇక సేవ్ అయిపోయింది అని ఎలా అంటాడు? ఆ అమ్మాయి సేవ్ అయిందంటే వీడు అయిపోతాడు, ఎలిమినేట్ అయిపోతాడని వీడు భయం కదా. ఆ మాత్రం లాజిక్ ఎందుకు మిస్ అవుతుందో నైనిక.
నేను ఇక లాజికే లేదు, సో మిస్ అయ్యే ప్రసక్తే లేదులేండి. నెక్స్ట్ సెకండ్ నామినేషన్ ఆదిత్య హోమ్. ఆదిత్య హోమ్ గారికి డూ ఆర్ డై అన్న మీకు ఫైటింగ్ స్పిరిట్ లేదు సుమా. అంటే నువ్వు కూడా గుడ్ల దగ్గర చక్కగా హాయిగా ఏమంటారు కడుపులో చల్ల కదలకుండా చక్కగా అటు ఇటు కాపలా కాసేస్తుంటే ఎగ్గుల సంచి దగ్గర కూర్చోవడం చాలా సులువమ్మ. వాళ్ళని వీళ్ళని అటాక్లు చేస్తుంటే వాళ్ళని ఫేస్ చేసుకొని బ్లాక్ చేసుకొని ఆదిత్య గారు గేమ్ వేరు. ఆడపిల్ల ఎవరికి దెబ్బలు తగలకుండా చూసుకోవాలని ఉన్న బాధ్యత అయిన గేమ్ వేరు. నువ్వు అక్కడ కూర్చొని డూ ఆర్ డై అన్నది నువ్వేం ఆడేసావమ్మా. నేనిక నువ్వే అంత ఏమి ఓడపొడిచేయలేదు, పీకీసి పందిరేసేసింది ఏమీ లేదు. టాస్క్లో భయపడ్డారు, పృథ్వీకి బతిమాలుతున్నారు అన్నాడు. భయం కాదు అది, ఎవరిని హర్ట్ చేసేస్తామో అని జాగ్రత్త పడి ఒక పెద్దవాడిగా ఏదో బతిమాలడం చేశాడు తప్ప అంతగా యానిమల్ ఇన్స్టింక్ట్తోని అలా తిరగబడుతున్న వాళ్ళని అలాగే మాట్లాడతారు తప్ప కమాన్ నేను మగాడిని నేను నిన్ను ఇలా నిలబెట్టేస్తానని అనరు. ఎందుకంటే ఆ అబ్బాయి ఇంత టిక్కిల్ అవుతే చాలు, 1% టిక్కిల్ చేస్తే 100% టిక్కిల్ అవుతున్న క్యారెక్టర్ పృథ్వీ, ఎస్పెషలీ గేమ్స్లో. సో ఐఆమ్ స్ట్రాంగ్. నేను ట్రిక్స్ వాడాను పృథ్వీపై, అది నా ట్రిక్ ఒకటి, నా స్ట్రాటజీ ఒకటి ఆ బతిమాలడం. ఎందుకంటే అంత ఫైట్ చేస్తుంటే నిలబడలేవు కదా అని చెప్పారు. ఎక్సలెంట్ రిప్లై అనిపించింది ఆదిత్య హోమ్ గారితో. హీస్ గాట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఆయన మాట్లాడాడని అనిపించింది నాకు. నెక్స్ట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆఫ్ ది నామినేషన్స్. ఇంకా అసలు లైవ్లో చూసారంటే మాత్రం పొట్ట చెక్కలు అయిపోయి ఉండేది. చాలా టైం పట్టింది నబీల్ స్టార్ట్ చేసినప్పుడు సోనియాని. ఇంకా అసలు నాకు ఎన్నో సీజన్స్లో మోస్ట్ అంటే సర్కాస్టిక్గా ఉంటూ నామినేషన్స్ చేసిన క్యాండిడేట్స్ అందరూ కళ్ళ ముందు తిరిగారు నాకు నబీల్ చూస్తే. ఎంత డే బై డే మెంటల్లీ స్ట్రాంగ్, ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఇవాల్వ్ అవుతున్నాడు నబీల్. ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసుకుంటూ పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ తను మెంటల్లీ ఎంత స్ట్రాంగ్గా డిస్ట్రాక్ట్ అవ్వకుండా తన పాయింట్స్ అన్నీ చెప్తూ మణికంఠ నుంచి గోల్కొండ ఎక్కడెక్కడికి తీసుకెళ్ళకమ్మా, నా పాయింట్లన్నీ నేను చెప్తాను, తర్వాత నీ డిఫెన్స్లో మాట్లాడుకో. అయ్యో ఆహా ఓహో అనుకుంటే ఎంత ఎంటర్టైన్ చేశాడంటే సోనియా ఫైట్ చేసి 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 ఓడిపోయి గివ్అప్ చేసినట్టు నాకు అనిపించింది. వాగుతుంది, ఏదో ఇష్టం వచ్చినట్టు వాగుతుంది, కానీ ఆ వాగుడికి అర్థం పర్థం తెలియకుండా అసలు బయాస్డు ఫెయిల్డ్ సంచాలక్ అన్నదే అటాక్ పెట్టింది. కరెక్ట్, బాగా చెప్పాడు నబీల్. నేనే కరెక్టు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తావు, జనాలు చూస్తున్నారమ్మా, కళ్ళు మూసుకోలేదు. ఎస్ నబీల్, యువర్ రైట్, జనాలు చూస్తున్నారు. సో ఆ అమ్మాయి వాట్ ఈస్ షీ ట్రైంగ్ టు డ్రైవ్ హోమ్ ది పాయింట్ ఈస్ నువ్వు బయాస్డు అంటే అవునా ఏమాడని ఎపిసోడ్ అంతా చూస్తామట. బయాస్డ్ అంటే అలాగ చేస్తుంది, వ్యూస్ అన్నీ పెరుగుతాయి మా స్టార్ మా వాళ్ళకి ఎపిసోడ్లకి. బయాస్డ్ ఏమిటండి? బయాస్డ్ అయితే వాళ్ళ టీం వాళ్ళకి 25 గుడ్లు, ఇప్పుడు వీళ్ళ టీం వాళ్ళు 263 గుడ్లు ఎందుకు కలెక్ట్ చేసుకుంటారు స్వామి? నెంబర్ 1. నెంబర్ 2, ఫెయిల్డ్ సంచాలక్ అని 10 సార్లు అంటుంది. ఫెయిల్డ్ సంచాలక్ అంటే తన డెసిషన్ కూడా తప్పే, వీళ్ళు గెలవడం తప్పే, వీళ్ళని కలెక్ట్ చేశారనేది తప్పే. సంచాలక్గా నబీల్ సక్సెస్ఫుల్ కాదు, ఫెయిల్డ్ అయ్యాడంటే వీళ్ళు డిక్లేర్ చేసిన విన్నర్స్ అన్నది కూడా తప్పే. ఇది తెలుసుకోవటం లేదు. సో లాజిక్ అంతా మిస్ అవుతున్నారు. చాలా ఇంటెలిజెంటు, నేను జీనియస్ని, బాగా మాట్లాడుతున్నాను అనుకుంటుంది సదరు సోనియా గారు. ఈ పాయింట్ మిస్ అయింది. నెక్స్ట్ నబీల్ నామినేషన్స్లో సోనియాని చేశాడు, ఒక లెక్కలో ఒక రేంజ్లో ఉంది. సంచాలక్గా కన్ఫ్యూజ్ అయ్యాను అని క్లియర్గా సోనియా నాగార్జున గారి ముందు ఒప్పుకుంది. కానీ ఆయన ఫర్ హిజ్ ఓన్, ఆయనకేవో టార్గెట్స్ ఇస్తారు పలానా వాళ్ళని హైలైట్ చేయాలని. సో ఆ టాపిక్, ఆ అబ్బాయి మీద టాపిక్ ఇవి హైలైట్ అయిపోయి తప్ప సంచాలక్గా ఎలా ఫెయిల్ అయింది సోనియా అన్నది దాని మీద టాపిక్ వెళ్ళకుండా టోటల్గా ఎటో డైవర్ట్ అయిపోయింది. అయిపోవడంతో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, సోనియాని తప్పు ఎలా పట్టలేదో అలాగే నబీల్ని కూడా
నువ్వు బయాస్డ్గా బిహేవ్ చేసావు, నువ్వు ఇలా చేసావు, లేకపోతే నువ్వు ఫెయిల్ అయ్యావు అని నాగార్జున గారు మెచ్చుకోలేదు, తప్పు పట్టలేదు. అట్ ద సేమ్ టైం మెచ్చుకునే టైం కూడా వాళ్ళకి రికార్డింగ్కి లేకపోవడంతో ఎడిటింగ్లో తీసేశారో. అసలు నబీల్ని అయితే స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు వీకెండ్లో, అతన్ని ఎంత అప్రిషియేట్ చేయలేదు, ఉన్నాడని కూడా గుర్తించలేదని అనిపించింది నాకు. సమ్ పాలిటిక్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఓకే, ఎంతసేపు సోనియాని విష్ణుని హైలైట్ చేయడంతోనే అయిపోతుంది బిగ్ బాస్ వాళ్ళకి. సో వాళ్ళకి ఏంటంటే టీఆర్పీ రేట్లు వస్తున్నాయి అనుకుంటున్నారు, కానీ జనాలకు బోర్ కొట్టేస్తుంది స్వామి. కొంచెం వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టండి. బిగ్ బాస్ టీం వాళ్ళకి ఏంటంటే అసలు ఎడిటింగ్ చాలా బిలో స్టాండర్డ్స్కి ఉంది. లాస్ట్ ఇయర్ అబ్బా ఎడిటింగ్ మామ ఎవర్రా బాబు అనుకునే రేంజ్ నుంచి ఎవడ్రా బాబు ఈ ఎడిటరు అనేటట్టు నా బోటిదాన్ని కూడా అంటున్నానంటే చూసుకోండి ఎలా చేస్తున్నారో. ఇదైతే ఈ యాంగిల్లో కొంచెం ఈ ఈ ఆస్పెక్ట్లను కొంచెం కవరప్ చేసుకొని ఎడిటర్ని బాగా పెట్టడం అది ఉండాలి. వీకెండ్ అయితే అబ్రప్ట్గా ఎండ్ అయిపోయినట్టు అనిపించింది నాకు. నబీల్ని టచ్ చేయలేదు, విష్ణుని ఇది తప్పులు అని చెప్పలేదు, పృథ్వీ గురించి పెద్ద హైలైట్ లేదు, అగ్రెషన్ గురించి తప్ప. సో నబీల్ అయితే లైవ్లోని నామినేషన్స్ చూడాలి. నేను ఫేక్ కాదు, నేను బయాస్డ్ కాదు, నేను ఫెయిల్ అవ్వలేదు అని ఎన్నిసార్లు వీళ్ళు 100 సార్లు చెప్తే తను 1000 సార్లు రిపీట్ చేసి మెంటల్లీ స్ట్రాంగ్ అని ఒకటి నిరూపించుకున్నాడు. వీళ్ళందరూ తను స్ట్రాంగ్ కాబట్టి ఫిజికల్లీ తన్ని గేమ్లోంచి ఒకళ్ళని తీసేయాలి అంటే వాళ్ళు గుడ్లు కలెక్ట్ చేసుకున్నాక వాళ్ళు గెలిచాక ఒక టీమ్మేట్ని తీసేయాలి అవతల క్లాన్ నుంచి అంటే తను స్ట్రాంగ్ కాబట్టి భయపడి తను పక్క తీశారు. అనుకోకుండా తన్ని సంచాలక్ చేసింది బిగ్ బాస్ తప్ప వీళ్ళేమి అబ్బాయికి పదవి ఇవ్వలేదు. ఈ భ్రమలోంచి వాళ్ళు బయటకు వస్తే మంచిది. నెక్స్ట్ అసలు కాలుకేసే మెడకేసే కాలుకేసి సోనియాని ఈమె ఎందుకు మాట్లాడుతుంది, ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు, ఈవిడని నామినేట్ చేశాను, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు, నాగార్జున గారితో ఒప్పుకుంది క్లియర్గా, రూల్స్ చదువుకో అమ్మా అని వెటకరిస్తున్నావు, నా టోన్ని పాయింట్అవుట్ చేస్తున్నావు, బయాస్డ్ అంటున్నావు, పాజ్లో కాలుతో తన్ని రూల్స్ అన్ని బ్రేక్ చేసింది మీరు అని అలా అటాక్ చేశాడు. ఫెయిల్డ్ సంచాలక్ అని మీరు చెప్తున్నారు, మీరు రూల్స్ బ్రేక్ చేశారు. నిఖిల్ నువ్వు మధ్యలో మాట్లాడకన్నాడు, నిఖిల్ మధ్యలో దూరిపోతున్నాడు, ఎందుకు నవ్వుతావు అని చెప్పి మధ్యలోని చిన్న గొడవ. ఓకే అన్నాడు. బయాస్డ్ అని రెచ్చగొట్టిన డిస్ట్రాక్ట్ అవ్వకుండా తన పాయింట్స్ అన్నీ ముందు పెట్టి నా టోను అనకండి, గేమ్ గురించి మాట్లాడండి, సంచాలకుగా ఏంటో మాట్లాడండి, కానీ నా టోన్ అనకండి, ఎఫ్లు అంటావు నువ్వు అని. అసలు పృథ్వీని అయితే మధ్య నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నువ్వు డిస్క్వాలిఫై చేయకుండా అంటే ఆ రూల్ లేదు అక్కడ, లేకపోతే చేసి ఉండేవాడిని నేను, గ్రూప్ గేమే ఆడుతున్నారు సోనియా మధ్యన నువ్వు మాట్లాడకు అని అంత క్లియర్గాని చెప్పాడు నబీలు. ఇద్దరు పృథ్వీ సోనియా లాగే నువ్వు ఫెయిల్డ్ అంటే నేను ఐఎమ్ నాట్ ఫెయిల్డ్ ఐఎమ్ కరెక్ట్, నేను మంచి సంచాలక్ అని అలాగా ఓపిక అసలు చెప్తూనే ఉన్నాడు. మొత్తానికి ఏం మాట్లాడాలో తెలియక ఏదో పిచ్చివాగుడు వాగుతుంది సోనియా. నెక్స్ట్ ప్రేరణ వచ్చింది, పెద్ద ఫస్ట్ చేయలేదు. మణికంఠ నువ్వే వైల్డ్ కార్డ్ లాగా బిహేవ్ చేస్తావు కరెక్ట్గా చెప్పింది, అర్థం కావటం లేదు, దోశ ఇష్యూలు అంతే, నువ్వు చాలా పెద్ద గొడవ చేసావు, అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్వి, నువ్వు ఎప్పుడు ఎవరిని పొడి చేస్తావో ఎవరిని ఉల్టా ఫ్లిప్ చేస్తావో మనసులో అంటే నువ్వేదో మనసులో పెట్టుకున్నావు లేనా నాన్న, అందుకే నువ్వు నన్ను నామినేట్ చేసేవరా నాన్న అని కమిట్ అయిపోయాడు, సరెండర్ అయిపోయాడు మణికంఠ. నెక్స్ట్ ప్రేరణ చేసింది నైనికాని, బాగా చేసింది. పవర్ పఫ్ గర్ల్స్ అన్నది విష్ణు, నైనిక, సీత ఒక టీం కింద, వాళ్ళ ముగ్గురు మళ్ళీ సబ్ గ్రూప్ కింద ఆడుకుంటున్నారు. నువ్వు అసలు కనిపించలేదు పాప, నువ్వు నైనిక ఏదో చెప్పావు, నేను ఏదో బ్యాడ్ వర్డ్ యూజ్ చేశానని, చంప పగల కొట్టాలని అంటే అవును అలా ఇది ఉంటే నేను కొడతాను, తర్వాత కాన్సిక్వెన్సెస్ తర్వాత చూసుకుందా అంటే నువ్వు కూడా అబ్బాయిలాగా వెళ్ళిపోతావమ్మా నైనిక, కొంచెం నోరు అదుపులో పెట్టుకో, గేమ్ ఆడు,
నువ్వు పర్సనల్ ఇంట్రెస్ట్ ఫ్రెండ్షిప్లు చేసుకొని కాదమ్మా బిగ్ బాస్కి రావడం. శుభ్రంగా ఆడాలి, సత్తా చాటుకోవాలి. ఆడపుల్ల అని అనుకున్నాము, పుల్లు కాదు పిల్లిలాగే బిహేవ్ చేస్తున్నారు. ఒక షీల్డ్ నిఖిల్, పృథ్వీ, సోనియా అన్న షీల్డ్లోని చక్కగా మధ్యన గువ్వపెట్లా కూర్చొని కబుర్లు చెప్తున్నావు. ఎక్స్పోజ్ అవ్వాలి, నువ్వు బయటకు వెళ్ళి ఎక్స్పోజ్ అవుతే ఎంత బతుకుతావో, ఎంత సర్వైవ్ అవుతావో చూడాలి. ఈ వీక్ కూడా చక్కగా సేవ్ అయిపోయావు, నిఖిల్తోని బాండింగ్ అది డెవలప్ చేసుకొని సేఫ్ గేమ్ ఆడాడు ఆయన కూడా. సో ప్రేరణ నేనికని చెప్పింది. కుదరదు బేబీ, చంప మీద పగల కొట్టడం అలాంటివన్నీ ఫిజికల్ వైన్స్లో పనికిరావు. సంచాలక్గా నువ్వు ఫెయిల్డ్ సంచాలక్ అని మాటకు అంటున్నారు కదా. ఆ మాటని ఫెయిల్డ్ సంచాలక్ అనేది ఎక్కడ నాగ్ సార్ నబీల్ గురించి మంచి చెప్పలేదు, చెడు చెప్పలేదు. సో హౌ కెన్ దీస్ ఫెలోస్ బ్రాండ్ హిమ్ యాజ్ ఫెయిల్డ్ ఆర్ బయాస్డ్ సంచాలక్? ఓకే, బయాస్డ్ బిగ్ బాస్ అన్నందుకే అబ్బాయి బయట ఉన్నాడు. అందుకని అలాంటి రిస్కులు తీసుకోకుండా ఎవరు ఆటలాళ్ళు ఫోకస్డ్గా ఉంటే బాగుంటుందని నా మనవి. నెక్స్ట్ సోనియా వచ్చింది. జీడ్ల పాకం ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు జీడ్ల పాకమే. ఆదిత్య ఓం గారిని చేసింది. విన్నింగ్ స్పిరిట్ లేదు, డూ ఆర్ డై లేదు. ఈవిడ ఎందుకంటే చాలా అసలు డూ ఆర్ డై, రోజు డూ ఆర్ డై గుసగుసలాడుతూ డూ ఆర్ డై అని అందరినీ టార్గెట్లు చేసింది. బేబక్కని చేసింది, బేబక్కని పంపించేసింది. అబ్బాయి బాక్స్లో ఉండు అనుకుంటూనే మళ్ళీ కన్నం పెట్టేసింది అబ్బాయికి. ఇప్పుడు ఎవరోంతో తెలీదు. దాన్ని బట్టి ఆ అమ్మాయి ప్రకారమే జనాలు బయటికి వెళ్తున్నారని అనిపించింది నాకు. ఆల్రెడీ 2 అటాక్లు అయ్యాయి. ఇప్పుడు ఎవరిని అటాక్ చేస్తుంది ఈ వీక్? ఆదిత్య గారు అనుకుంటున్నాను. ఆదిత్య గారిని బయటికి పంపించేస్తుంది. ఎందుకంటే అంత ఇన్ఫ్లుయెన్స్డ్గా ఉంటున్నారు ఆ అమ్మాయి మాటలు. నెక్స్ట్ ఆదిత్య గారిని ఏంటంటే విన్నింగ్ స్పిరిట్ లేదు, యూఆర్ అన్ఫిట్ టు బీ హియర్, ఇమోషనల్ కోఎఫిషియంట్ చాలా తక్కువట, నీకు అర్థం కాదు, వేస్ట్, నీకు ఏజ్ వచ్చేసింది, నీకు వినిపించదు, కనిపించదు కూడా అన్నట్టు మాట్లాడింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. అంటే నీ గుడ్డోడివి, నీ కళ్ళు కూడా కనిపించవు అన్నట్టు మాట్లాడింది. సో సోనియా పరిమితికి మించి తను హద్దులు దాటుతుందేమో మర్యాదలోని అని అనిపించింది నాకు. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్, ఎందుకంటే ఎమోషనల్ కోఎఫిషియంట్ చాలా తక్కువ అన్నది. ఇంకా సోనియా వర్సెస్ నబీల్ మళ్ళీ సేమ్ ఫ్రీక్వెన్సీలో వెళ్ళింది. చాలాసేపు లైవ్లోనైతే ఉన్నది. సో వరసి సోనియా నబీల్ని సోనియా చేసుకున్నారు. డెఫినెట్లీ ఇదే పందాలో ఆడిందంటే సోనియా అన్నాళ్ళలో హౌస్లో నిలవదు అని నా 100% గట్ ఫీలింగ్ చెప్తున్నాను. నెక్స్ట్ మణికంఠ వచ్చాడు, మా మిస్టర్ బేబీ చాక్లెట్ బాయ్ వచ్చాడు. పృథ్వీని నువ్వు చాలా వైలెంట్గా ఉంటున్నావు, నాకు హర్ట్ అవుతానేమో అని చెప్పి నాకు భయంగా ఉంది, అందుకే నువ్వు హౌస్లో లేకపోతే బాగుంటుంది అన్నట్టు చెప్పకనే చెప్పాడు ఆదిత్య. నెక్స్ట్ ఆదిత్య అని చేశాడు మణికంఠ. ఫాదర్ ఫిగరు అంటే నో మోర్ అడ్వైజెస్ అమ్మా, ఫాదర్ ఫిగరు, కానీ మా నాన్న మాట నేను ఎప్పుడు వినలేదు అని చెప్పావు. సో నీకు ఎప్పుడు సలహాలు ఇవ్వనమ్మా, నేను వినలేదు అని అంటున్నావు, కానీ నేను ఇంక నీకు చెప్పను అని కొంచెం హర్ట్ అయ్యాడు ఆయన. మొదటి నుంచి కూడా బాగా బూస్టప్ చేసి చాలా లోలో ఉన్నప్పుడు మణికంఠకి చేశాడు. ఇతనికి విశ్వాసం లేదు మణికంఠకి. ఎవరెవరినో ఎమోషనల్గా వాడేసుకుంటాడు, అయిపోయి వెంటనే సైడ్ చేసేస్తాడు. సో నెక్స్ట్ విష్ణు వచ్చింది. విష్ణు ఎందుకో ఫైటింగ్ స్పిరిట్ లేదు, టకమని చెప్తాదేమో అని కొంచెం ఏదో చూశాను. ఆదిత్య గారిని మీ టఫ్ టైంలోని నిలబడ్డాను అంటే ఆయనకి ఏదో అతనికే మారల్ సపోర్ట్ ఇచ్చాను, నువ్వేదో కష్టంలో పడిపోయావు, నేను సేవ్ చేశాను అన్నట్టు మాట్లాడింది. నాకైతే అర్థం కాలేదు. బట్ ఆ అమ్మాయికే కొంచెం మంచి చెట్లు చెప్తుంటాడు ఆదిత్య గారు. ఆయన దగ్గరికి చెత్త డ్రెస్సులు వేసుకొని వెళ్ళిందని సోనియా చాలా అటాక్ చేసింది, కానీ ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన పెద్దగా నిలబెట్టుకున్నాడు. చాలా డీసెంట్ మ్యాన్, ఆయన జెంటిల్మెన్ అని చెప్పాలి. నెక్స్ట్ విష్ణు ప్రేరణని చేసింది. నువ్వేదో బీప్ వర్డ్స్ వచ్చిన మాటలు కూడా అదే ఎవరు ఏవో చాలా అన్నాడు పృథ్వీ, నువ్వు దాన్ని అదే
ఫైట్ చేయలేదు నువ్వు. అంటే వాడే యాంగర్ అది, నన్ను అనలేదు ఆ మాట, బ్యాడ్ వర్డు వాడి అనుకున్నాడు, బేస్లెస్గా అనిపించింది. నీ నామినేషన్ కరెక్ట్గా లేదు. ఎందుకంటే వాడేదో అనుకున్నాడు, ఆ యాంగర్ ఇష్యూని నేను అర్థం చేసుకుని వదిలేశాను. దాన్ని పట్టుకొని నువ్వు నన్ను ఇలా అన్నావు అని నేను ఫైట్ చేయలేదని నన్ను నామినేట్ చేస్తున్నావు, బేస్లెస్ అంటే ఏమో అదే కరెక్ట్ ఏమో అంటుంది విష్ణు. సో తనకంటూ క్లారిటీ లేదు, ఏదో ఆడేస్తుంది. కానీ విష్ణు ఈజ్ ఆల్సో నాట్ ఏ గుడ్ గేమర్. ఇటు స్మార్ట్ ప్లే లేదు, అటు టఫ్ ప్లే లేదు, రెండు లేవు. సో ఏదో నవ్వుతూ అని స్పెండ్ చేసేస్తుంది తప్ప, నా ప్రకారం బయట పిఆర్ పెట్టుకొని వెళ్ళింది తప్ప, ఓట్లు పడుతున్నాయి తప్ప. ఇప్పుడు నామినేషన్లో కూడా లేరు కాబట్టి ఇంకో వీక్ ఆడేస్తారు మెల్లిగా. తర్వాత ఆ నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినప్పుడు జింతా జింతా నిఖిల్ నుంచి, పృథ్వీ నుంచి, సోనియా, విష్ణు, ఈ ముగ్గురు ఆడపిల్లలు ఫ్రెండ్స్ నేను నువ్వు అక్క చెల్లెళ్ళం అని ఆడుకుంటున్నారు కదా, అవన్నీ పటా పంచెలు అయిపోతాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. నవ్వుతూ అంటించేసిన రోహిణి రావచ్చు, అవినాష్ రావచ్చు, లేకపోతే పటామని బుసలు కొడుతున్న శోభా శెట్టి రావచ్చు. హూనోస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తే ఎలా వస్తే. లాస్ట్ సీజన్లో అర్జున్ బ్యాచ్ వచ్చారు కదా, ఎలా ఉంటుందో చూసాము. సో ముందు ముసళ్ళ పండగ, ఇప్పుడే ఈ గ్రూప్ గేమ్లు ఏం ఆడుకున్నా ఆడుకోండి బాబులు, తర్వాత వస్తుంది పెద్ద క్లానే వస్తుంది. గెట్ రెడీ టు ఫేస్. అయితే నెక్స్ట్ పృథ్వీ, నబీల్ని, నువ్వు వీకు అందుకని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు, తప్పు. స్ట్రాంగ్ కాబట్టి అబ్బాయిని సెలెక్ట్ చేసుకుని అబ్బాయి ఒక క్లాన్లోంచి ఒక అతన్ని తీసేయాలి. ఎవరు అడ్డు, ఎవరు స్ట్రాంగు? నబీలు. అందుకే ఇప్పుడు వీక్ అంటున్నారు. ఎంత ట్రాష్ లాగా అనిపించింది. నువ్వు స్ట్రాంగ్ అనుకొని కూడబలుకొని అబ్బాయిని బయటికి తీసి నువ్వు వీక్ అంటున్నావు, మళ్ళీ మేమే సంచాలక చేసా అంటారు, అది తప్పే. సో పృథ్వీకి ఒక క్లారిటీ ఒకటే తగలలేదు మైండ్లో, ఏమి ఆడేస్తున్నాడో. వాళ్ళు ఏదో రెచ్చగొడితే వెళ్ళడం, అటాక్ చేసేయడం, మళ్ళీ మామూలుగా అని మామూలు అయిపోవడం, గేమ్ అయిపోయావు తప్ప సెన్స్లెస్ టాకు, సెన్స్లెస్ బిహేవియరు, అగ్రెషన్ తప్ప ఏమీ లేదు, క్లారిటీ లేదు. సంచాలకుగా అనౌన్స్ చేశారు బిగ్ బాస్, ఈయనేదో పదవి ఇచ్చినట్టు చెప్తున్నాడు, ట్రాష్ అనిపించింది. నెక్స్ట్ మణికంఠ అని చేశాడు పృథ్వీ, ఫిజికల్లీ వీక్ అని రెచ్చగొడుతున్నాడు. ఫిజికల్లీ వీక్ అయితే వాళ్ళందరూ అలా తోసేసిన నిఖిల్ ఇసురుగొట్టాడు, దెబ్బ తగిలింది, వీడు ఇలా పేక నొక్కేస్తున్నాడు. అయినా తన గేమ్ ఆపకుండా గుడ్లు కలెక్ట్ చేయడంలో ఎక్సలెంట్గా ఆడాడు మణికంఠ. ఎగ్ టాస్క్లోని అందులో డౌటే లేదు. ఎలా కిందకేసి తొక్కిసిన స్ట్రగుల్ అయ్యి కమాన్ అన్నట్టు ఫైట్ బ్యాక్ చేశాడు. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. మణికంఠని ఫిజికల్లీ వీక్ అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే మెంటల్లీ వీక్ అంటే తను దెబ్బ తినేసి ఉన్నాడు. ఆ సైకలాజికల్ దీంట్లో ఏడుస్తున్నా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి వస్తున్నాడు, అది కూడా చాలా మెచ్చుకోవాలి. సో మెంటల్లీ ఫిజికల్లీ వీక్ కానే కాదు, కొంచెం అన్ప్రెడిక్టబుల్, అది కరెక్ట్. అయితే నెక్స్ట్ ఐఎమ్ అదే కన్నింగ్గా ఆడతావు అని మణికంఠన్ అన్నారు. కన్నింగ్గా ఆడడం ఆయన స్ట్రాటజీ ఏమో. తర్వాత నువ్వు గొడవ పెంచావు దోశ మ్యాటర్లోని అని చెప్పాడు విష్ణు వర్సెస్ ప్రేరణలో. అంటే నేను అలా చేయలేదు, నా ముందు అన్యాయం జరుగుతుంటే నేను న్యాయంగా ఆలోచించాను అంటే అది కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఏదైనా ఉంటే వాయిస్ రేస్ చేయడం తనకి అదొక పాయింట్ ఉంది. అసలు అభయ్ అయితే చీఫ్గా తీసుకొని రాని గుడ్లు వదిలేస్తుంటే పాపం చాలా కోపడ్డాడు. ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, నువ్వేంటి చీఫ్, నీ మాట విన్న నేను, నువ్వేం చీఫ్వి అని గట్టిగా వాయిస్ రేస్ చేశాడు. ఏదైనా అలాగే దోశ విషయంలో కూడా తనకు అనిపించింది అంతే తప్ప ఏదో క్రియేట్ చేసి తన సొంతంగా ఏదో దాన్ని చెలవల పొలం చేయలేదు. తను నిజంగా అనిపించింది ఏదో తప్పు జరుగుతుందని, ఆ అమ్మాయి అలాగా ఆకలి అని మాయ చేసింది. సో దానివల్ల ఈ అబ్బాయి తనకి వీడియోలు చూపించి యష్మిని ఇబ్బంది పెట్టిన ఇవి చూసాక నేను ఈ వీక్ వెళ్ళిపోతాను, జనాలు ఇదంతా చూశారు, నన్ను అప్రిషియేట్ చేయరు, నన్ను సపోర్ట్ చేయరు, ఓట్ చేయరు అని ఫుల్ ఫిక్స్ అయిపోయాడు. కానీ చాలా షాకింగ్గా తను సేవ్ అవడం, తను యాక్సెప్ట్ చేయలేకపోయాడు. బట్
ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనేది కూడా ఆలోచిస్తున్నాను అన్నాడు. వెరీ గుడ్ ఆ విషయంలోని. నెక్స్ట్ సీత వచ్చింది. ఏదో అరుస్తుందేమో, అమ్మ కమాన్ వడపొడిసేస్తుంది అనుకున్నాను. సింపుల్గా ప్రేరణని నీ అటాకు నీ నీ అటాక్ రైట్ అయితే నా అటాక్ రైటు, నేను కరెక్ట్గా ఆలోచిస్తున్నానంటే నేను కరెక్ట్గా ఆలోచిస్తున్నాను అని ఏంటంటో మాట్లాడింది. సింపుల్గా ఒక పాయింట్ మీద చెప్పాల్సింది పోయి అలా మణికంఠగా అన్ప్రెడిక్టబుల్ అని చెప్పింది. నువ్వు దేనికి అటాక్ చేస్తావో దేన్ని యాక్సెప్ట్ చేస్తావో తెలీదు అనుకుంటూ అదే పంద ఆడపిల్లలందరూ ముగ్గురు అలా అనుకొని కోట కట్టుకొని అన్నారు. సో ఇది అయిన తర్వాత సాయంత్రం 6:45 PM యష్మి నామినేషన్ స్టార్ట్ చేసింది. మణికంఠ మీద కక్ష కట్టి ఉంది. ఎందుకంటే చాలా అన్కంఫర్టబుల్ చేశాడు అమ్మాయిని. ఫిజికలీ వీకు, ఫైట్ చేయాలి, నువ్వు చేయటం లేదు, అటాక్ చేస్తే వాడికి అంటే వాడు నా చెస్ట్ మీద చేయి పెట్టాడు, బ్రెత్లెస్గా ఫీల్ అయ్యాను, అది వీక్ అనరు, ఫిజికలీ వీక్ అనరు, నేను చోక్ అవుతాను అందుకని చెప్పి అంటే లేదు యు ఆర్ అన్ఫిట్, నేను ఉన్న నాళ్ళు నువ్వేనా నేనైనా ఉండాలంటే అయితే నువ్వే పో అన్నాడు మణికంఠ. అన్ఫిట్ టు బీ ఇన్ ద హౌస్ అన్నది. కొంచెం కాపు ఉంది, అంత పర్సనల్గా కొంచెం అన్కంఫర్టబుల్ సిచ్యుయేషన్లో తనని పుష్ చేసినందుకు చాలా కోపంగా ఉంది. దెన్ సోనియాని చేసింది. క్లాన్లోకి ఎందుకు సెలెక్ట్ చేస్తాను అంటే నువ్వు చాలా తెలివైందని సలహాలు ఇస్తావు అనుకున్నాను, బట్ స్టిల్ నాకు అదేం కనిపించలేదు. వెళ్దాం పదరా అంటావు తప్ప నువ్వు వచ్చి నీకుగా నువ్వు అటాక్ చేయడం కానీ నువ్వు వాయిస్ రేసి అంటే నేను మగవాళ్ళందరికన్నా వైలెంటు, నేను చాలా అగ్రెసివ్, నన్ను పట్టుకోలేరు, నేను ఎవరిని కొట్టేస్తానో తెలీదు, ఎవరైనా హామ్ చేస్తానో భయం, అందుకే అందరికీ ఫుడ్ రావాలని నేను అలా మేనేజ్ చేసి ఆడుతున్నాను, నేను అందుకే ముందుకు రావట్లేదు, నేను వస్తే వేరే లెక్కలో ఉంటుంది గేము, అబ్బా చిత్త అయిపోతుంది అన్నట్టు తను భలే హైలైట్ చేసుకుంటుంది. నేను ఎవరిని హర్ట్ చేస్తానో నాకే తెలీదు, నీ అంత లేదమ్మా. అమ్మాయి క్లియర్గా చెప్పింది యష్మి. అమ్మో నువ్వు వాడుకున్నట్టు మనుషుల్ని ఎవ్వరు వాడుకోలేరు, పృథ్వీని వాడుకుంటావు, నిఖిల్ని వాడుకుంటావు, అందరినీ వాడుకుంటావు. సో నీ గేమ్ చూడాలని ఉంది, ఇండిపెండెంట్గా నువ్వు ఎలా ఇండివిజువల్గా నిర్ణయం తీసుకొని ఆడతావు అని చూడాలని ఉంది. కేవలం పృథ్వీని నిఖిల్ని పక్కన పెట్టుకొని ఆడుతున్నావు, నీ ఫోకస్ అది అని చెప్పి క్లియర్ కట్గా యష్మి చాలా డైరెక్ట్ అటాక్ చేసింది సోనియాని. సో వెరసి అంతా అటాక్ మూడు, నువ్వు గుసగుసలు ఆడతావు, నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, వాళ్ళు అడ్డు పెట్టుకొని ఆడుతున్నావు కానీ నీ ఇండివిజువాలిటీ లేదు, నువ్వు వాయిస్ రేస్ చేయలేవు, నువ్వేదో పోటుగతులు అనుకుంటున్నావు కానీ నువ్వు అది కాదు అని అంత క్లియర్గా నామినేషన్లో అందరూ చెప్పారు సోనియాకి. సో ఇక్కడ నీ అంతా మనుషులు వాడుకోలేను అనేది క్లియర్గా చెప్పింది. అది క్లియర్గా జనాలు చూస్తున్నాము సోనియా తల బిహేవియర్. వెరసి బిగ్ బాస్ డిక్లేర్ చేయడం పృథ్వీ, ఆదిత్యం, మణికంఠ, సోనియా, నైనిక, నబీల్, ప్రేరణ వీళ్ళందరూ నామినేట్ అయ్యారు. మామూలే కదా, ఆయన క్లాన్ చీఫ్ నిఖిల్ మహానుభావుడికి బాబు నువ్వు ఒకరిని సేవ్ చేయడానికి కూడా అతన్ని నామినేట్ చేయడానికి వీల్లేదు, నెంబర్ 1. నెంబర్ 2 ఆయన ఇంకొకరిని సేవ్ చేయొచ్చు. అయితే ఒకళ్ళు ఆపోజిట్ క్లాన్ వాళ్ళైతే అయిపోయింది, ఎవరినో వాళ్ళే చేస్తాడు అని క్లియర్గా అనుకుంటుండగానే సోనియాకి రెడ్ ఎగ్ ఇచ్చినందుకే ఫుల్ టఫ్ చెడుగుండా ఆడుకుంటున్నారు ఇలా నాగార్జున. ఎవరు బాగా ఆడారు? సీత బాగా ఆడారు, సీతకి ఎందుకు ఇవ్వలేదు? అలాగే ఎవరు బాగా ఆడారు? పృథ్వీ చాలా బాగా అటాక్ చేసి ఆడాడు, మరి పృథ్వీకి ఎందుకు రెడ్ ఎగ్ ఇవ్వాలి అనడంతో శుభ్రంగా సేఫ్ గేమ్ ఆడి నైనికాని మంచి చేసుకోవడానికని అన్నా అంటది కదా, వీళ్ళు గ్రూప్ గేము అంతా అలాగే ఆడుతున్నారు. నైనికాని సేవ్ చేస్తే నైనిక మొహంలోని ఆ పొగరు చూశాను, అదేదో మెడలు వచ్చేసిందంటే అంత పెట్టుకుంది. ఈ అమ్మాయి కూడా మ్యాక్సిమం 2 వీక్స్, నైనిక, పృథ్వీ ఇలాంటి వాళ్ళందరూ 2-3 వీక్స్లో వెళ్ళిపోతారు. October 5th వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక ఒక మధ్యాలో ఉంటుంది ఆట, అప్పుడు తర్వాత వీళ్ళందరూ టుపుక్ మని పేలిపోతారు వీళ్ళందరూ అని నా ఉద్దేశం.
ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తను సేఫ్ గేమ్ ఆడుతూ నైనికాని సేవ్ చేశాడు తప్ప ఇప్పటికైనా పృథ్వీని సేవ్ చేయడానికి ట్రై చేయలేదు. సో అబ్బాయిని బలి బకరాలాగా బలి పశువులాగా వాడుకుంటున్నారు తప్ప వెపన్ కింద. అంతే తప్ప ఆ అబ్బాయిని ఇండివిజువల్గా ఆటలోని పైకి రానివ్వరు. సో పైకి రానివ్వరు కాబట్టి అతను అంతటా అతను బయటకు వచ్చి ఆడితే కన్నాళ్ళు ఉంటాడు. లేదు అంటే 2-3 వీక్స్ మ్యాక్సిమం. ఇంకో 2 వీక్స్ 3 వీక్స్లోని పృథ్వీ లేచిపోతాడు, విల్ బీ అవుట్ ఆఫ్ ద హౌస్ అని నా ఫీలింగు. సో దీస్ ఆర్ ఆల్ ది నామినేటెడ్ క్యాండిడేట్స్. 3 అంతులు మణికంఠ సేవ్ అవుతాడు, సోనియా సేవ్ అవుతుంది, నైనిక సేవ్ ఎలాగో అయ్యింది, నబీల్ 100% సేవ్ అవుతాడు, జనాలు తను కాపాడుకుంటారు, ప్రేరణ కూడా కాపాడుతారు. తను ఎందుకంటే తన పాయింట్ మాట్లాడుతుంది. సో ఇటు ఏమైనా డౌట్ ఉంటే పృథ్వీ, ఆదిత్య ఓం గారు కొంచెం డేంజర్ జోన్లో ఉంటారేమో నామినేటెడ్ క్యాండిడేట్స్లో అని నా ఫీలింగు. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ all my videos, my channel, and Shabba Khair, good night, Subharatri.